అద్దంలో భగవంతుడు. తెనాలి రామకృష్ణ కవి వికట కవిగా ప్రసిద్ధి చెందారు. రాయలవారి కొలువులో అందరినీ వినోదపరచడం వారి పని. ఏదో ఒక చమత్కారంతో రాయలవారిని నవ్వించడం వారి వంతు. ఒకరోజున కవిగారు రాయలవారితో, ప్రజలు కాస్త సమయం చిక్కితే చాలు అబద్ధమాడతారు అని మనవి చేశాడు. నీవు ఎలా చెప్పగలవు? ప్రజలు ఏదైనా సందర్భాన్ని బట్టి అబద్ధం చెప్పి ఉండవచ్చు, కాని ఎప్పుడూ అబద్ధం చెప్పరు కదా అన్నారు రాయలవారు. కాని రాయలవారు, అబద్ధం చెప్పనివాడు సృష్టిలో ఉండరు, నమ్మండి అన్నారు కవిగారు. నీవు ఉరామరికగా చెప్పద్దు, రాజుగా నేనెప్పుడూ అబద్ధం చెప్పలేదు అన్నారు రాయలవారు. నేను నిరూపిస్తా అన్నారు కవిగారు. నిరూపించుమరి అన్నారు రాయలవారు. అయితే నాకు 1000 బంగారు నాణాలు ఇవ్వండి, 1 సంవత్సరం సమయమివ్వండి అన్నారు కవిగారు. అందుకు రాయలవారు అంగీకరించారు. ఈ నాణాలు కోశాగారం నుంచి తీసుకొని రామకృష్ణ కవిగారు ఏడాదిపాటు సభలో కనిపించలేదు. ఈలోగా కవిగారు అందమైన ఇల్లు నిర్మించుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇంట్లో గోడకు పెద్ద అద్దం అమర్చారు. ఇతర గోడలపై చిత్రాలు గీయించారు. ఏడాది పూర్తయ్యింది. ఇల్లు పూర్తయ్యింది. ఇంతలో రామకృష్ణ కవి స్వామీజీగా వేషం మార్చుకున్నాడు. రాయలవారి ఆస్థానంలో ప్రత్యక్షమయ్యారు. రాయలవారు స్వామీజీని గుర్తించలేదు. కవిగారు ఇలా చెప్పారు: ప్రభూ, నేనొక అందమైన ఇల్లు నిర్మించుకున్నాను. ప్రతిరోజూ ఒక గదిలో కూర్చుని దైవాన్ని ప్రార్థిస్తాను. నా భక్తికి మెచ్చి దేవుడు ప్రతిరోజూ నా గదిలో దర్శనమిస్తున్నారు. మీరు వచ్చి చూడవచ్చు. అయితే ఎవరు పవిత్రమైన జీవితం గడుపుతారో, ఎవరైతే జీవితంలో ఒక్కసారి కూడా అబద్ధం చెప్పరో వారికే దర్శనమిస్తారు. రాయలవారు సన్యాసి ఇల్లు చూసేందుకు అంగీకరించారు. రాజావారు ఇందలి వాస్తవం తెలుసుకొనేందుకు ఒక మంత్రిని పంపించారు. మంత్రిగారు ఆ ఇంటికి వచ్చి గోడకు బిగించిన అద్దం చూశారు. అద్దంలో తన నిలువెత్తు రూపం చూసుకున్నారు. కాని భగవంతులు కనిపించలేదు. రాయలవారికి నిజం చెప్పేందుకు భయపడి, రాయలవారు, సన్యాసి చెప్పింది నిజం, సన్యాసి ఇంట్లో భగవంతుణ్ణి చూశాను అన్నాడు. ఎందుకైనా మంచిదని రాయలవారు మరో మంత్రిని పంపారు. రెండో మంత్రి దేవుణ్ణి చూసిన అనుభవం అద్భుతం అని వర్ణించి అబద్ధం చెప్పాడు. అప్పుడు రాయలవారు, నేను వెళ్ళాలి, నిజం తెలుసుకోవాలి అనుకున్నారు. స్వామీజీ ఇంటికి వెళ్లారు. అద్దం ముందు నిలబడ్డారు. తన రూపు చూసుకున్నారు. అబద్ధం చెప్పనివారికి భగవంతుడు కనిపిస్తారని స్వామీజీ చెప్పారుగదా, నాకు భగవంతుడు కనిపించలేదని చెబితే నేను అబద్ధమాడినట్లేగదా అని యోచన చేశాడు. రాయలవారు బయటకు వచ్చారు. స్వామీజీతో ఇలా చెప్పారు: స్వామీ, మీరు చెప్పింది నిజం, నేను భగవంతుణ్ణి మీ ఇంట చూశాను. ఇది నిజమా అన్నారు స్వామీజీ. నిజమే అన్నారు. మరలా అడిగాడు స్వామీజీ. అదే సమాధానం చెప్పారు రాయలవారు. పైగా రాయలవారికి ఈసారి కోపం వచ్చింది. కవిగారు స్వామీజీ వేషం తీసివేశారు. రాయలవారు ఆశ్చర్యపడ్డారు. ఎలా అబద్ధమాడారో చూశారుగదా, మా ఇంట్లో మీరు అబద్ధం చెప్పలేదన్నారుగదా మీరే. భగవంతులు లేనేలేదు, కేవలం అద్దం మాత్రమే ఉంది. మోసానికి అందరూ అబద్ధం చెప్పారు అంతే. రాయలవారు తమ తప్పిదాన్ని అంగీకరించారు. కానుకగా కవిగారు నిర్మించుకున్న ఇల్లు కవిగారికే చెందేలా హుకుం జారీ చేశారు. రామకృష్ణుని ప్రభుభక్తి. విజయనగరంలోనే తెనాలి రామకృష్ణ కవి నివాసం, రాయలవారు ఏర్పాటు చేసిన నివాసం. ఒకరోజున కవిగారు ఇంట్లో ఉండి కవితావ్యాసంగంలో ఉన్నారు. ఇంతలో అపరిచితుడైన ఒక వ్యక్తి వచ్చి తెనాలి నుంచి వచ్చానని, కొన్ని రోజులు అతిథిగా ఆశ్రయమివ్వమని వేడుకున్నాడు. ఇతనెవరోగాదు, రాయలవారు పంపిన గూఢచారి. రామకృష్ణ కవి ప్రభుభక్తి పరీక్షించాలి అనుకున్నాడు. ఆ వ్యక్తి కొన్ని దినాలు పోయాక వచ్చిన అపరిచిత వ్యక్తి తనకు రాయలవారిని హత్యచేయాలనుందని కవిగారు ఆశ్చర్యపోయారు. ఎలా తప్పించాలి అని యోచన చేశారు. వెంటనే రాయలవారికి లేఖ రాస్తూ, నా ఆరోగ్యం బాగాలేదు, మీలాగా వేషం వేసి ఒక వ్యక్తిని మీ భటులతో పంపండి, ఈ విషయం అతిరహస్యంగా ఉంచండి అని రాశారు. ఇందు ఏదో గోప్యం దాగి ఉందని రాయలవారు గమనించారు. రాయలవారి వేషం వేసి ఒకరిని భటులతో పంపారు. రాయలవారు భటులతో రామకృష్ణుని ఇంటికి రావడం గమనించి తలుపుచాటున దాక్కుని రాయలవేషంతో ఉన్నవారిని కత్తితో పొడచే ప్రయత్నం చేశారు. ఈ విషయాన్ని భటులు గమనించి హత్యాప్రయత్నం నివారించారు.
అపరిచితుణ్ణి రాయల కొలువుకు తీసుకువెళ్లారు. రాయలవారు ఆ విధంగా రామకృష్ణ కవిగారి ప్రభుభక్తిని పరీక్షించారు.